హలో ఆల్, వెల్కమ్ టు వల్లీస్ వ్లాగ్స్. నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి చాలా 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 థ్యాంక్ యూ అండి. అండ్ నేను మా వారి బర్త్డే సర్ప్రైజ్ గురించి కొన్ని వీడియోస్ పెట్టాను. అవి చూసిన వాళ్ళు ఫుల్ వీడియో అప్లోడ్ చేయండి, నెక్స్ట్ ఏం జరిగింది అని అంటున్నారు. అందుకే ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో మీ అందరికీ తెలిసిన విషయమే, నేను మా వారిని సర్ప్రైజ్ చేయడానికి వెళ్ళి ఫైనల్గా షాక్ అయ్యానని. చూసారుగా మా వారి ఎక్స్ప్రెషన్. పిల్లల్ని తీసుకొని అంత కష్టపడి అక్కడికి వెళ్తే మా వారు మమ్మల్ని చూసేసి సర్ప్రైజ్ కాస్త తుస్సుమన్నది. ఇంకేం చేస్తామండి, దానికి తోడు తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందని వెళ్ళిన దగ్గర నుంచి ట్విస్ట్లు, వాటర్ లేకపోవడం, దోమలతో కుట్టించుకోవడం. అండ్ కేక్ ఆర్డర్ చేస్తే కేక్లో కూడా నేమ్ సరిగ్గా రాలేదు. ఇక్కడి వరకు అయితే మీ అందరూ ఫాలో అయ్యారు కదా. దీని తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందో చూస్తారా. సో ఇంకా కేక్ తెచ్చాం కదా, కేక్ కట్ చేయించడానికి 12 అయింది. మా వారికి విషెస్ చెప్పేసి కేక్ కట్ చేయడానికి ఇదో 4 ఇలా గ్యాదర్ అయ్యాం. ఫోన్ పెట్టి ఫోన్లో రికార్డ్ చేద్దాము. ఇక్కడ చూడండి, మీకు ఒక లైట్ ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా. ఇది మేము పెట్టిన లైట్ ఎఫెక్ట్ అనుకునేరు కాదండి. అక్కడ లైట్కి ఒక జబ్బు అంట, అప్పుడప్పుడు అది డిమ్ అండ్ డిప్ అంట. చూసారా ఎన్ని ట్విస్ట్లో. ఏ సస్పెన్స్ హర్రర్ మూవీలో ఉన్న ఇన్ని ట్విస్ట్లు మీరు చూసుంటారా. నేనైతే ఈ ట్విస్ట్లకి ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కునే పరిస్థితి వచ్చిందండి. సో మా వారి బర్త్డేకి ఆ కేక్ని కట్ చేయడము, ఇలా తినిపించుకోవడము, ఇవన్నీ వీడియో తీద్దామంటే మా బుడ్డోడు చూసారా అడ్డంగా వీడియో కూర్చొని వాడి మూతి ముక్కు మాత్రం చూపించాడు మీ అందరికీ. బట్ కేక్ మీద నేమ్ అయితే సరిగ్గా రాలేదు కానండి, కేక్ మాత్రం ఫింగర్ లిక్కింగ్ అన్నట్టుంది, అంత టేస్టీగా ఉంది కేక్. సో కేక్ మా వారు కట్ చేస్తే మేమందరం కేక్ ఎంజాయ్ చేసాం. ఇంకా పిల్లలతో చూస్తున్నారు కదా ఎలా ఉందో మా ఎంజాయ్మెంట్. మా బుడ్డోడైతే బాగా కింద పరుపులు వేశారు ఆడుకోవడానికి, హ్యాపీగా అటెగరడం ఇటెగరడం. మోస్ట్ ఆఫ్ ద టైం వీడియో అంతా వీడు మాత్రమే కనిపిస్తున్నాడు చూడండి. సో ఈ ట్విస్ట్లకి తట్టుకోలేక ఇంకా చాలరా బాబోయ్ అని కేక్ తిని కాసేపు అలా వాలామండి. ఇంకా మొదలెట్టాయి దోమలు. వాటర్ మోసినంతసేపు డోర్స్ ఓపెన్ చేసి పెట్టున్నాం కదా, ఊర్లో ఉన్న దోమలన్నీ ఇంట్లోకి వచ్చాయన్నమాట రూమ్లోకి. సో నైట్ అంతా ఆ దోమల్ని తోలుకోవడం, మా 2 పిల్లల్ని చూసుకోవడంతోనే సరిపోయింది నాకు మా వారికి. అలా జాగారం చేసాం శివరాత్రి కన్నా ముందే. ఇంక ఇలా కాదులే నిద్ర కూడా రావట్లేదని అలా బయటకు వచ్చి కూర్చొని చూస్తే దగ్గరగా చూడండి, రూమ్కి దగ్గరగా ఆ శివపార్వతులు ఇద్దరు ఎలా దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తున్నారో. మా వారి రూమ్కి టెంపుల్ చాలా దగ్గరండి. చాలా ఇప్పుడు కొండ మీద అయితే మళ్ళీ స్టాచ్యూస్ పెట్టి నైట్ టైం కూడా ఇట్లా లైటింగ్ లాగా పెట్టారు. సో చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ డే అంటే యాక్చువల్ మా వారి బర్త్డే రోజు ఇలా టెంపుల్కి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. బట్ ఇక్కడ కూడా ఇంకో ట్విస్ట్ వచ్చిందండి మాకు. ఆ ట్విస్ట్ ఏంటో, కాళహస్తి మా ట్రిప్ ఎలా జరిగిందో, గుడిలో దర్శనం అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఇదండి మా రౌడీస్ నామాలతో ఎలా ఉన్నారో చూడండి. సో దర్శనం అయిపోయాక అదే రూట్లో హోటల్కి వెళ్ళిపోయామండి. సో కనిష్క రెస్టారెంట్ అంట, ఆ ఏరియాలో ఇదే ఫేమస్. ఫుడ్ కూడా చాలా టేస్టీగా, లైట్గా మసాలా, చాలా నీట్గా ఉండిందండి. హ్యాపీగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. ఫైనల్లీ బర్త్డే సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్ళి నేను షాక్ అయ్యి తిరుగు ప్రయాణం నెల్లూరుకి మొదలు పెట్టేస్తాను. ఇదండి మా వారి బర్త్డే సర్ప్రైజ్. ఫైనల్లీ నేనైతే సర్ప్రైజ్ పోయి షాక్ వచ్చే డామ్ 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 అని పాడుకోవాల్సి వచ్చింది. అన్ప్లాన్ ట్రిప్ కదా, మరి ఇలాగే ఉంటుంది మరి.